ఫీల్డ్ మళ్ళీ సెకండ్ ప్రాబ్లంలో లెక్క చూసుకుంటే ద అథరైజ్డ్ paid up capital of while impaired is 5% preference share capital 5 lakh rupees. 5% preference share capital 5 lakh rupees. 5% ఆధిక్య వాటాలు 5 లక్షల రూపాయలు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ 20,000 equity shares 10 rupees each called up and paid up 8 rupees. 20,000 equity shares 10 rupees each called up and paid up 8 rupees each. 20,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయలు చొప్పున 8 రూపాయలు చెల్లించినవి అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని షేర్స్ ఉన్నాయండి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 20,000 షేర్స్ ఉన్నాయి. పేడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్ ఎంత? పేడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్ ఎంత అని చూసుకుంటే 10 రూపీస్ ఈచ్, పేడ్ అప్ 8 రూపీస్ అని చెప్పాను. 10 రూపాయలు చొప్పున 8 రూపాయలు చెల్లించినవి అన్నాడు. అంటే పేడ్ అప్ వాల్యూ 8 రూపీస్, వాటాకు చెల్లించిన విలువ 8 రూపాయలు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత షేర్ క్యాపిటల్ కావాలి. పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం కావాలి. చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం కావాలంటే 8 రూపీస్ ఇంటూ 20,000 అంటే ఎన్ని షేర్స్ ఉన్నాయి మన దగ్గర? 20,000 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా కాల్డ్ అప్ మనీ ఎంత? 8 రూపీస్. 8 into 20 1,60,000. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంతమ్మా? 1,60,000. పేడ్ అప్ షేర్ వాల్యూ ఎంత? 8 రూపీస్. సో లాస్ట్ 3 years ప్రాఫిట్స్ ఇచ్చాడు. 90,000, 95,000, 1,15,000. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ 25%, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 20%, ట్యాక్స్ రేట్ 50% ఇచ్చాడు. మార్కెట్ వాల్యూ పద్ధతి ప్రకారం అంటే హీల్డ్ మెథడ్ లో వాల్యూ కట్టమన్నాడు. సో ఫస్ట్ స్టెప్ నేను చెప్పాను మీకు, యావరేజ్ ప్రాఫిట్ కట్టాలి, సగటు లాభం కట్టాలి. సగటు లాభం కట్టేటప్పుడు మీరు ఏం చేయాలండి? మొత్తం 3 ప్రాఫిట్స్ ని కలుపుకోవాలి. సో 90,000 ప్లస్ 95,000 ప్లస్ 1,15,000 తీసుకుంటే 90,000 ప్లస్ 95,000 ప్లస్ 1,15,000 కలుపుకుంటే 3 lakh వచ్చింది. బై 3. సో ఆన్సర్ మనకి 1 lakh. అంటే మనకి యావరేజ్ ప్రాఫిట్ ఇది 1 lakh, సగటు లాభం 1 లక్ష. ఇక్కడ ఈ యావరేజ్ ప్రాఫిట్ తెచ్చుకొని యావరేజ్ ప్రాఫిట్ 1 lakh, దాంట్లో ఏ తీసేయాలండి? ట్యాక్స్ తీసేయాలి. లెస్ ట్యాక్స్, లెస్ పన్ను తీసేయాలి. సో పన్ను ఎలా అవుద్ది? 1 lakh ఇంటూ 50/100. 50/100 అంటే ఎంత అవుతుందండి? ఎంత అవుతుందండి? 50,000 అవుద్ది. అంటే 50,000 అంటే సగటు లాభం సగటు లాభం 1 lakh. దాంట్లోంచి ట్యాక్స్ 50,000 తీసేస్తే వచ్చిన దాన్ని ఏమంటాం మనం? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్తామండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. సో వచ్చిన దాన్ని మనం పన్ను తర్వాత లాభం అని చెప్తాం. సో దాని తర్వాత లెస్
ట్రాన్స్ఫర్ రిజర్వ్. సో ట్రాన్స్ఫర్ రిజర్వ్ అని చెప్పాడు మన లెక్కలో 25% ఆఫ్ ప్రాఫిట్ వాస్ ప్లేస్డ్ టు రిజర్వ్ అన్నాడు. అంటే సాధారణ రిజర్వ్ కు మళ్లింపు 25% అని చెప్పాడు. సో ఇప్పుడు ఈ వచ్చిన 50,000 ప్రాఫిట్ పైన అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పైన 50% అంటే 25% రిజర్వ్ కు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్వంటీ 25% ఎంత అవుతుందండి? 12,500 అనుకుంటా. 50,000 ఇంటూ 25%, 12,500. అంటే ట్రాన్స్పోర్ట్ టూరిజం ఎంత అండి? 25%. 25%, 12,500. ఎదురుగా మళ్ళింపు 12,500. సో నెక్స్ట్ దాని తర్వాత ఏం తీసేయాలండి? దాంట్లోంచి వచ్చిన తర్వాత దాన్ని వచ్చిన తర్వాత మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయాలి, ఆధిక్య డివిడెండ్ తీసేయాలి. సో ఆధిక్య డివిడెండ్ ఎంత ఉంది అంటే తీసిన తర్వాత దాన్ని ఏమంటాం మనం? 50,000 తీసేస్తే 37,000, 37,500. సో దాంట్లోంచి ఏం తీసేయాలి? ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేయాలి, ఆధిక్యపు డివిడెండ్ తీసేయాలి, ఆధిక్యపు వాటా మూలధనం తీసేయాలి. ఆధిక్య డివిడెండ్ ఎంత ఉందండి ఇక్కడ? 5% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 5 lakh రూపీస్ అని చెప్పారు. 5% ఆధిక్య వాటా మూలధనం 5 లక్షల రూపాయలు. అంటే మొత్తం మన దగ్గర షేర్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంతండి? 5 lakh ఇంటూ 5/5% కాబట్టి 5/100. సో అమౌంట్ ఎంత అండి? 2,500. 25,000, 5 lakh ఇంటూ 5/100, 25,000, 25,000, 25,000. సో వచ్చిన దాన్ని ఎంత ఉంటామండి? మైనస్ 37,500 ఇస్తే 12,500. సో దీన్ని ఏమంటాం మనం? సో దీన్ని మనం అనేది ఏంటంటే దీని ఏమంటాం మనం? ఈక్విటీ వాటాలు లభించే డివిడెండ్ అని చెప్పొచ్చు. డివిడెండ్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసుకున్నాం? స్టెప్ 1 ఏంటి? యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసాం. దెన్ ఆఫ్టర్ డిడక్షన్ ట్యాక్స్, దెన్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్, దెన్ ఆఫ్టర్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అంటే సగటు లాభం నుంచి పన్ను తీసాం. దాని తర్వాత పన్ను తర్వాత దాంట్లో రిజర్వ్కి మళ్ళించాం. దాని తర్వాత ఆధిక్య డివిడెండ్ తీసాం. వచ్చింది డివిడెండ్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఈక్విటీ వాటాదారులకు
లభించే డివిడెండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని తర్వాత మనకి ఫార్ములా expected rate of dividend equal to expected dividend available for equity shareholders by paid up equity share capital into 100. ఆశించిన డివిడెండ్ రేటు ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ వాటాదారు లభించే డివిడెంట్ బై చెల్లించిన ఈక్విటీ వాటా మూలధనం ఇంటూ 100. ఇప్పుడు మనకి ఈక్విటీ వాటాదారు లభించే డివిడెంట్ ఎంత ఉందండి? ఇక్కడ మనకి 12,500 బై పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కావాలి. లెక్కలోకి వెళ్ళండి ఒకసారి. లెక్కలోకి వెళ్తే 20,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్, పెయిడ్ అప్ 8 రూపీస్ అని చెప్పాను. అంటే 8 రూపీస్ ఇంటూ 20 రూపీస్ 20,000. సో ఎంత అయిందండి? 1,60,000. 1,60,000 ఇంటూ 100. సో ఆన్సర్ చూద్దాం. 12,500 into 100 divided by 1,60,000. So 7.81. 7.81%. అంటే 7.81. అంటే డివిడెండ్ రేట్ ఎంత అంటే మనకి 7.81%. ఇప్పుడు వాల్యూ పర్ షేర్ కావాలి. వాల్యూ పర్ షేర్ కావాలంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ డివిడెండ్ బై నార్మల్ రేట్ ఇంటూ పెయిడ్ అప్ వాల్యూ పర్ షేర్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ డివిడెండ్ బై నార్మల్ రేట్ ఇంటూ పెయిడ్ అప్ వాల్యూ పర్ షేర్. ఈక్విటీ వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు ఆశించిన డివిడెండ్ రేటు బై సాధారణ రాబడి రేటు ఇంటూ చెల్లించిన వాటా విలువ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి డివిడెండ్ రేటు 7.81 బై సాధారణ రాబడి రేటు అంటే లెక్కలో 25%, 20% ఇంటూ షేర్ వాల్యూ అంత పేడ్ అప్ షేర్ వాల్యూ 8 రూపీస్ 8 రూపాయలు. సో 7.81 ఇంటూ 8 divided by 20 rupees. So share value 3 rupees 3.124 అంటే 3.124 వచ్చింది. అంటే ద షేర్ వాల్యూ 3 రూపీస్. ఓకే, ఇది మనకి ఈల్డ్ మెథడ్ లో లెక్క చేసేది. అలాగే ఇదే మోడల్లో 3 లెక్కలు చెప్తాను చూడండి. థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే ద అథరైజ్డ్ అండ్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ 50,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, 10 రూపీస్ ఉన్నాయి, ఫుల్లీ పేడ్ అప్. అంటే మొత్తం ఈ ఎస్ లిమిటెడ్ కంపెనీలో 50,000 ఈక్విటీ వాటా ఉన్నాయంట. దాని వాటా విలువ 10 రూపాయలు. అంటే ఇక్కడ పేడ్ అప్ వాల్యూ పర్ షేర్ ఎంత అండి? 10 రూపీస్. పేడ్ అప్ వాల్యూ పర్ షేర్ 10 రూపాయలు. లాస్ట్ 5 years ప్రాఫిట్స్ ఇచ్చాడు. 2,90,000, 2,80,000, 3,00,000, 3,50,000, 3,55,000 ఇచ్చాడు. సో ఇది చూసుకుంటే ఇక్కడ 20% ప్రాఫిట్ వాస్ ప్లేస్ రిజర్వ్ అన్నాడు. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% చెప్పాడు. ట్యాక్స్ ఏమో 50% చెప్పాడు. కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వలేదు. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ మనకు క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. ఆధిక్య వాటాదారులపై డివిడెండ్ లెక్కించిన అవసరం లేదు. ఎందుకంటే లెక్కలో ఆధిక్య వాటా మూలధనం లేదు కాబట్టి లెక్కించవలసిన అవసరం లేదు. సో ఫస్ట్ వన్ మన యావరేజ్ ప్రాఫిట్ కడదామండి. యావరేజ్ ప్రాఫిట్ కడదామంటే చూడండి 2,95,000 ప్లస్ 2,80,000 ప్లస్ 3,00,000 ప్లస్ 3,50,000 ప్లస్ 3,55,000 by 5. అంటే
5 years ఉన్నాయి కాబట్టి 5. సో టోటల్ చేసుకుందాం. 2,95,000 ప్లస్ 2,80,000 ప్లస్ 3,00,000 2,95,000 plus 2,80,000 plus 3,00,000 plus 3,50,000 plus 3,55,000. So 15,80,000. 15,80,000. Into 3 by 5. Divided by 5 చేసుకుంటే 3,16,000. 3,16,000. సో దీని తర్వాత మనకి యావరేజ్ ప్రాఫిట్ చూసుకుంటే యావరేజ్ ప్రాఫిట్ మనకి 3,16,000 అంటే సగటు లాభం 3,16,000. సో దాంట్లోంచి ఫస్ట్ ఏం తీసేయాలండి? సగటు లాభం నుంచి ఏం తీసేయాలి? ఫస్ట్ వన్ ట్యాక్స్ తీసేయాలి. సో 3,16,000 మైనస్ ట్యాక్స్ పన్ను తీసేయాలండి. సో పన్ను ఎంత? 3,16,000 ఇంటూ 50%. 50/100 ఎంత వస్తుందండి? 1,58,000 అనుకుంటా. 1,58,000. 1,58,000 యావరేజ్ చూసుకుంటే 1,58,000 అంటే 50% వాల్యూ 1,58,000. సో ఇది మనకి ట్యాక్స్. సో ట్యాక్స్ తీసుకుని వచ్చిందని ఏమంటాం? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని చెప్తాం. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 1,58,000 సో దాంట్లోంచి ఏం తీసేయాలి? జనరలైజ్ ఇచ్చాడా లేదా? ఇంటూ 20%, 20/100. సో వాల్యూ మనకి ఎంతండి? 1,58,000 ఇంటూ 20%. సో 31,600. లెస్ చేస్తే 1,58,000 మైనస్ 31,600. సో 1,26,400 వచ్చింది. అంటే సో దీన్ని ఏమంటాం? ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ డివిడెండ్. అంటే సగటు లాభం నుంచి సగటు లాభం లెస్ పన్ను, దాని తర్వాత రిజర్వ్ మళ్లింపు. ఇక్కడ మనకి ఆదిత్య డివిడెండ్ లేదు కాబట్టి డైరెక్ట్గా లెక్క తీసుకున్నాం. దాని తర్వాత వచ్చిందని ఏమంటాం? ఈక్విటీ వరద లభించే డివిడెండ్ అని చెప్పొచ్చు. సో 1,26,000 1,26,400 బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత మన దగ్గర? 50,000 ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఈచ్ అని చెప్పాను. 50,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయలు చొప్పున అంటే 5 lakh.
ఇంటూ 100. సో ఇప్పుడు మనకి వాల్యూ తీసుకుంటే 1,26,400 by 5 lakh into 100, 25.28. సో ఇప్పుడు దీనికి వచ్చే ఫార్ములా మనకి ఇప్పుడు వాల్యూ కావాలంటే డివిడెండ్ రేట్ బై సాధారణ రాబడి రేటు ఇంటూ చెల్లించిన వాటా విలువ, అంటే వాల్యూ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ డివిడెండ్ బై నార్మల్ రేట్ ఇంటూ paid up value per share. So 25.28 into 15%, 15% normal rate, share value 10 rupees. So answer 25.28 into 10 divided by 15, 16.85, 16.8. సో ఇది yield మెథడ్. మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ కూడా కల్పిస్తుంటారు. సో మనకి మూడో మెథడ్ చూడండి ఒకసారి. మూడో మెథడ్ మనకి మూడో మెథడ్ వాల్యుయేషన్ కేస్ లో మూడో మెథడ్ ఫేర్ వాల్యూ మెథడ్, నిత్యమైన పద్ధతి అని చెప్పొచ్చు. దీన్నే ద్వంద్వ పద్ధతి అని కూడా చెప్పొచ్చు. సో ఫేర్ వాల్యూ మెథడ్ అని చెప్పొచ్చు. దీన్ని ఏం తీసుకోవాలంటే మన నెట్ అసెట్ మెథడ్ లో వచ్చిన వాల్యూ, హీల్డ్ మెథడ్ వచ్చిన వాల్యూ ఈ యావరేజ్ చేసుకుంటే వచ్చిందే ఫేర్ వాల్యూ మెథడ్. అంటే నికర ఆస్తుల పద్ధతికి రాబడి విలువ పద్ధతికి సగటు చేసుకుంటే వచ్చిందే ఉత్తమైన పద్ధతి అని చెప్పొచ్చు. సో అందువల్ల మూడో మెథడ్ కి సపరేట్ రూల్స్ కానీ ఉండదు. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూని, అంటే ఫస్ట్ మెథడ్ లో వాల్యూ, సెకండ్ మెథడ్ లో వచ్చిన వాల్యూని యావరేజ్ చేసుకుని వచ్చిన వాల్యూయే ఉత్తమైన పద్ధతి. ఎగ్జామినేషన్ హాల్లో క్యాలిక్యులేట్ షేర్ వాల్యూ అండర్ ఫేర్ వాల్యూ మెథడ్ అని అడిగాను అనుకోండి. సో ఫస్ట్ మెథడ్ చేయాలి, సెకండ్ మెథడ్ చేయాలి, అండ్ థర్డ్ మెథడ్ కూడా చేయాలి. గుర్తు